ఫోన్ ఎలా తగ్గించాలనే దానికి నేను చెప్తాను. 7 ఏళ్ల క్రితం నేను ఒక ఛాలెంజ్ తీసుకొచ్చాను. యూట్యూబ్లో అది పెడితే ఒకే రోజు 12 లక్షల మంది చూసి, అప్పట్లోనే 12 లక్షల మంది చూసి దాదాపుగా 7,000 మంది కుటుంబాలు అప్లై చేశారు. అదేంటంటే నో ఫోన్ టు బెడ్రూమ్. ఇప్పుడు దారుణమైన సంఘటనలో ఫస్ట్ది ఏంటంటే బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళడం ఒక బిగ్గెస్ట్ ఎఫెక్ట్. ఎంత భయంకరం అంటే నేను చెప్తాను. మేడం, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 1 ఇయర్ బేబీ అనుకోండి. 1 ఇయర్ బేబీని కరెంటు ప్లగ్ దగ్గర తీసుకెళ్ళి ఆ 2 చిన్న వేళ్ళని తీసుకెళ్ళి ఆ ప్లగ్ లో పెట్టనిస్తారా? ఎందుకు? కరెంట్ వస్తుంది, షాక్ కొడుతుంది. వెరీ గుడ్. బాగా మరుగుతున్న పెను మీద మీ పిల్లాడి చెయ్యి దాని మీద పెట్టనిస్తారా? చిన్న పిల్లాడిని పెట్టనివ్వరు కదా, ఎందుకు? కాలుతుంది. అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి షాక్ కొట్టనివ్వకుండా, కాలనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుతూ వస్తున్నాం కదా. ఇప్పుడు నా వయసు 35+, నా బాడీలో ఏ పార్ట్స్ పెరగవు, ఇంకా హైట్ పెరగను, ఒక్క పెరిగితే లావు తప్ప ఏం పెరగను నేను. మీరు ఇప్పుడు హైట్ ఏం పెరగరు, అవునా? కానీ పిల్లల వయసు 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో బోన్స్ పెరుగుతాయి, అన్ని గ్రోత్ అంతా పెరుగుతుంది. రాత్రిపూట బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళి డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఫోన్ బెడ్రూమ్లో పెట్టి పిల్లల్ని అక్కడే పడుకోబెడితే ఆ హెవీ రేడియేషన్ అంతా ఎవరి మీద ఎఫెక్ట్ అవుతుందంటే ఆ పిల్లల బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి న్యూరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం రాత్రిపూట హెవీ రేడియేషన్కి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం. షాక్ కొడుతుంటే దాంట్లో జాగ్రత్త పడిన అదే తల్లిదండ్రి, అదే కాలుతుందనే విషయంలో జాగ్రత్త పడిన అదే పేరెంట్స్ ఈ విషయాలు ఎందుకు మిస్ చేస్తున్నారు? సో డెఫినెట్లీ వాళ్ళ మీద నో ఫోన్ టు బెడ్రూమ్ ఫస్ట్ది. సెకండ్ది, అంతకుముందు రోజుల్లో వాష్రూమ్కి వెళ్ళే న్యూస్ పేపర్స్ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ అద్భుతమైన దరిద్రపు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇదైతే వర్స్ట్ థింగ్. ఒక్కొక్కడు తెలియకుండా వీళ్ళందరికీ ఎవరికి ఇప్పుడు అర్థం కావట్లా. నేను సైకాలజిస్ట్, నేనేమి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్నో లేకుంటే గైనకాలజిస్ట్నో కాదు, కానీ సైకలాజికల్గా చెప్తున్నా. ఫస్ట్ థింగ్, ఎవరైతే ఫోన్స్ వాష్రూమ్లోకి తీసుకెళ్తున్నారో అదే ఫోన్ని మళ్ళీ పట్టుకొని, అవును ఆ ఫోన్ మామూలుగా నాకు తెలియక అడుగుతాను, మేము ఏమనుకోకండి, అదే వాష్రూమ్లో కూర్చొని బిర్యానీ తింటారా? అసలు ఊహించుకునే దానికి వాళ్ళందరి కింద చూడడం ఒక్కొక్కడు ట్రోల్ వేసుకుంటూ వెళ్తారు. క్షమించండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఫోన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదే జెమ్స్తో బయటికి వచ్చి మీరు తిరిగే చోట తినే చోట అదే వాడుతూ అలా చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఇంకోటితే. రెండోది, వాష్రూమ్లో ఉన్నప్పుడు మన బాడీలో స్క్రీషన్ అంటే మామూలుగా ఏదన్నా రిలీజ్ అవ్వాలి అంటే అది ఖచ్చితంగా బ్రెయిన్ దాని ఫంక్షనాలిటీ కనెక్ట్ అయి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మన ఫంక్షనాలిటీ తీసుకెళ్ళి ఫోన్ మీద పెట్టి ప్రాపర్ బాడీ ఫంక్షన్ మీద మనం ఫోకస్ పెట్టకపోతే డెఫినెట్గా త్వరలో వచ్చే జబ్బు పేరే కాన్స్టిపేసీ. ఈరోజు చాలా మందికి భగవంతుని అనుగ్రహం, ఇంతకుముందు 5 minutesలో వాష్రూమ్ కంప్లీట్ చేసేది కాస్త ఇప్పుడు ½ an hour కూర్చొని ఎందుకు నాశనం చేసుకుంటున్నారంటే జీవితాల్ని, రీజన్ ఇదే. అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది తెలుసా? ఈరోజు ఒక తండ్రి వాష్రూమ్ తీసుకెళ్ళి ఒక తల్లి వాష్రూమ్ తీసుకెళ్ళి గంటలు కూర్చుంటే నెక్స్ట్ జనరేషన్ మీ రక్తమే కదా నాలో ఉండేదని చెప్పి వాడెళ్ళి గంట సేపు కూర్చొని వాడి జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. సో నో ఫోన్ టు టాయిలెట్ ఆల్సో. ఇది కనుక మీరు యాజ్ అ పేరెంట్స్గా మీరు అప్లై చేయలేదంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. వాష్రూమ్ అనేది కేవలం అదృష్టవంతులు ఎవరని మామూలుగా మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్తుంటారు. ఎవరు అదృష్టవంతులు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాష్రూమ్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు, వాళ్ళ అదృష్టవంతులు. మన వాళ్ళు అక్కడికే తీసుకెళ్ళి ఇంకొన్ని రోజులు అయితే రోజులో 24 గంటలు 8 గంటలు పడుకుంటే 8 గంటలు వాష్రూమ్లో ఉంటాననే స్థాయికి దిగజారిపోయే స్థాయికి కూడా రావచ్చు. దయచేసి ఫోన్ అనేది వాష్రూమ్ తీసుకెళ్తే మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ రెస్పిరేటరీ సిస్టమ్కి లేకుంటే డైజెస్టివ్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వకుండా మీరు దాని మీద ఫోకస్ పెట్టకపోతే డెఫినెట్గా అది కాన్స్టిపేషన్కి లీడ్ అయిన తర్వాత కొని తెచ్చుకునే జబ్బుల్ని మీరు ఎందుకు తెచ్చుకున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొని తెచ్చుకోవడం అంటే ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న ఈ బాడీని మళ్ళీ కాన్స్టిపేషన్ పేరుతో హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ వైద్యం చేయించుకున్నంత ఆనందం మీకుంటే నేనేం చేయలేనండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. సో ఈ రోజు నుంచి మొబైల్ ఛాలెంజ్ ఎవరు తీసుకుంటారో కింద కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ ఒక ఈ 3 points గుర్తుపెట్టి. నేనైతే 7 ఏళ్ల నుంచి అసలు నాకు అలవాటు లేదు, ఎవడన్నా నా ముందు తీసుకెళ్తే మాత్రం వాడు సచ్చాడని ఖచ్చితంగా. అది మాత్రం అది బెడ్రూమ్లోకి తీసుకెళ్ళినా లేకుంటే వాష్రూమ్ తీసుకెళ్ళినా ఇది మాత్రం బిగ్గెస్ట్ థ్రెట్. అండ్ డిజిటల్ డిటాక్స్ సాయంత్రం వెళ్ళిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇంకొకటి లాస్ట్ పాయింట్, తినేటప్పుడు ఫోన్ చూస్తారండి అపరమేధావులు. వాళ్ళు అసలు తినేటప్పుడు టీవీ లేకపోతే తినరు. ఎవడన్నా అన్నం లేకుంటే తిండనొచ్చు, కూర బా లేకుంటే తిండనొచ్చు, కానీ టీవీ లేకపోతే తిండనే రోగం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు పిల్లలు కూడా. ఇప్పుడు మా వాడికి టీవీ పెట్టకపోతే ముద్ద తిండు, అయిపోయింది అలాగా. ఆ డైలాగులు చెప్పే వాళ్ళందరికీ ఒక విషయం చెప్తాను మేడం. ఒక వంట చేయడానికి ఎంత టైం పడుతుంది? 45 minutes. 45 minutes. ఒక గంట సేపు తల్లి కిచెన్లో నిల్చొని అటు కూరగాయలు కట్ చేసిన దగ్గర నుంచి వంట చేయడానికి గంట సేపు కష్టపడి తీసుకొని వచ్చి పెట్టినప్పుడు అది పెట్టిన ఫుడ్ అంటే నూనెంకాయ లేకుంటే నాన్ వెజ్జా, వెజ్జా, బెండకాయ, వంకాయ ఏంటని ఈ నాలుక మీద టేస్ట్ గ్లాండ్స్ ఉంటాయి మ్యామ్. టేస్ట్ గ్లాండ్స్
ఇప్పుడు మీరు ఒకటి తిన్నప్పుడు ఇదేంట్రా ఉప్పంగా ఉందని మీరు చెప్పగలుగుతున్నారంటే మీ టేస్ట్ గ్లాండ్స్ పనిచేస్తున్నాయి. కరోనా టైంలో ఒక దారుణం జరిగింది, మీకు తెలుసలేదు. ఈ టేస్ట్ పనిచేయడం చాలా మందికి, కరోనా వచ్చిన వాళ్ళకి ఈ టేస్ట్ పనిచేయలేదు. కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ అదే జబ్బు రాబోతుండేది ఏంటంటే, తినేటప్పుడు మామూలుగా పిల్లలు తింటారో లేదు తెలియదు కానీ టీవీ చూస్తున్నప్పుడు వీళ్ళు తినేస్తారు కదా, అప్పట్లో కూర ఉప్పు తక్కువైనా కారం ఎక్కువైనా వీళ్ళకి తెలిసి సావదు. ఎందుకంటే బాగుంది వేసే, బల్లిబండ వేసే, నల్లిబండ వేసే అని చెప్పి మొత్తం తినేస్తూ ఉంటే ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, కావాలంటే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తా అందరికీ. మీ పిల్లలకి మామూలుగా ఫోన్ లేకుండా పెట్టండి, ఇంతే తింటారు. ఫోన్తో పెట్టినప్పుడు ఇంత తింటారు. అప్పుడు తల్లి ఏమనుకుంటుంది, నా కొడుకు తిన్నాడు, నా కూతురు తినిందని చెప్పి గర్వపడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత క్వాంటిటీ తిన్నారు కాదు, ఎంత క్వాలిటీ తిన్నారనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 5 సెన్సెస్ తింటాం, మేడం మీకు ఇష్టమైన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అందరికీ ఫేవరెట్ అనుకోండి, ఆవకాయ, నెయ్యి లేకుండా మద్దు ఉప్పు వేసుకొని తింటున్నప్పుడు, ఎప్పుడైనా ఒక ఫుడ్ మీకు మనస్ఫూర్తిగా నచ్చినప్పుడు దాన్ని తింటున్నప్పుడు మీ అంతా బాడీ అంతా దాన్ని కనెక్ట్ అయినప్పుడు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ బాడీలో అనిపిస్తుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? డెఫినెట్లీ. రైట్. ఇప్పుడు అదే టైంలో మీకు ఇష్టమైన ఫుడ్ మీ మదర్ తీసుకొని వచ్చి పెట్టినప్పుడు అదే టైంలో మీరు టీవీ చూస్తూ అసలు ఏం తింటున్నారు, ఆ బాడీ టైంకి రిలీజ్ అవ్వాల్సిన హ్యాపీ హార్మోన్స్ కూడా రిలీజ్ అవ్వవు. సో ఎంత తింటున్నామో కదా, ఎలా తింటున్నామో అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మేము ఒక పాయింట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను, మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. మైండ్ఫుల్ ఈటింగ్, ఎవరైతే 5 సెన్సెస్తో తింటారో వాళ్ళు అదృష్టవంతులు. 5 సెన్సెస్, మనకి ఎన్ని సెన్సరీ ఆర్గాన్స్ ఉన్నాయి? 5. ఒకటి చూడడం, స్మెల్, టచ్, ఇయర్స్, టంగ్, టచ్, 5. ఎవరైతే ఈ 5 సెన్సెస్ తింటారు, నేను ఒక చిన్న విషయం చెప్తాను. వెజిటేరియన్స్ ఉంటే నా మీద మళ్ళీ పగ పెట్టుకోబాకండి. నాన్ వెజిటేరియన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కొద్దిగా అర్థం అవడానికి. మేము ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు నాన్ వెజ్, హాల్లో కూర్చొని ఉన్నాం, వాళ్ళ ఇంట్లో అక్కడి నుంచి వంట చేస్తున్నప్పుడు హాల్లో కూర్చున్నప్పుడు మన బాడీలో ఫస్ట్ ఏ పార్ట్ తింటుంది? ఏంటి? స్మెల్. కిచెన్లో వండుతున్నప్పుడు మసాలా బాగా అందించి మళ్ళీ మీకు నువ్వు నాకు నచ్చే సినిమాలో గుర్తుంటుంది, వాళ్ళ బాబు ఏంట్రా అన్నీ వస్తున్నాయి స్మెల్ రావట్లేదు అని చెప్పారు. అంటే ఫస్ట్ బాడీలో ఏంటంటే స్మెల్. తర్వాత వాళ్ళు కిచెన్లో నుంచి ప్లేట్లో పెట్టుకొని బాగా డెకరేటివ్గా తీసుకొని వస్తున్నప్పుడు ఎవరు తింటారు? ఐస్. ఓకే. తర్వాత తీసుకొచ్చి వడ్డించడానికి ఆ స్టీల్ పాత్రలో గాజుదో పింగానిది ఏదో పెడుతున్నప్పుడు ఆ సౌండ్ అదంతా థర్డ్ ఎవరు తింటారు? ఇది. 4th ఎక్కడో నేర్చుకుని ఇంగ్లీష్ కల్చర్ అదంతా, ఫోర్క్లు స్పూన్లు ఏంటారు, ఆ చేయితో తిందామని చెయ్యిలా కలపంగానే టచ్. గంట నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందని బిర్యానీ ఎదురు చూస్తూ అసలే ఆ వింటూ ఒక్కసారిగా ఆ బాగా ఫ్రై అయిన లెగ్ పీస్ తీసుకొని ఇలా తింటూ ఉంటే, ఈ 5 సెన్సెస్ తింటే బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హ్యాపీ హార్మోన్స్ కూడా, మొబైల్ చూస్తే డొపమైన్ వస్తుందో లేదో కానీ సంపూర్ణమైన విధంగా ఆహారం తింటే కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సూపర్. ఇది మైండ్ఫుల్ ఈటింగ్ అంటే పాటిస్తారు ఇప్పటి నుంచి చూసిన వాళ్ళు డెఫినెట్లీ.